భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 73 చాలా ముఖ్యం. అసలు కేంద్ర ప్రభుత్వ అధికారాలు ఎక్కడి వరకు ఉన్నాయో ఇదే చెప్తుంది. అసలు ఏ దేశానికైనా పెద్ద సవాలు ఏంటంటే అధికారాన్ని సరిగ్గా ఎలా పంచాలి. మన రాజ్యాంగం దీనికొక్క దారి చూపిస్తుంది. అందులో కీలకమైనదే ఈ ఆర్టికల్ 73. సరే, ఈ కార్యనిర్వాహక అధికారం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే చట్టాలను అమలు చేయడమే. అంటే ప్రభుత్వ శాఖల్ని నడపడం, పార్లమెంట్ చేసిన చట్టాల్ని అమలు చేయడం, ఇలా అన్నీ దీని కిందకే వస్తాయి. ఈ అధికారం రాష్ట్రపతి పేరు మీద ఉన్నా అమలు చేసేది మాత్రం ప్రధానమంత్రి, ఆయన మంత్రిమండలి. అంటే పార్లమెంట్ చట్టాలు చేయగల అన్ని విషయాలకు కేంద్రాధికారం వర్తిస్తుంది. దీనినే మనం యూనియన్ లిస్ట్ అంటాం. చూశారుగా, కేంద్రం జాతీయ విషయాలు చూసుకుంటే రాష్ట్రాలు స్థానిక అంశాలను చూసుకుంటాయి. అంతేకాదు, అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా వచ్చే హక్కులను కూడా కేంద్రమే వినియోగించుకుంటుంది. అయితే ఇక్కడో ముఖ్యమైన పరిమితి ఉంది. అదేంటంటే కేంద్ర అధికారం సాధారణంగా రాష్ట్ర జాబితాలోకి వెళ్లదు. ఈ అధికారంపై సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో స్పష్టత ఇచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1955లో వచ్చిన రామ్ జవాయ్ కపూర్ కేసులో కోర్టు ఈ అధికారం పరిధిని క్లియర్గా చెప్పింది. ఈ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే కార్యనిర్వాహక అధికారం చట్టాలను ఉల్లంఘించకూడదు. ఆ తర్వాత 1994లో వచ్చిన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఈ ఫెడరల్ బ్యాలెన్స్ను కోర్టు మళ్లీ గుర్తుచేసింది. సో ఆర్టికల్ 73 ఎందుకంత కీలకం? ఎందుకంటే ఇది కేంద్ర అధికారాలని నిర్వచిస్తుంది, ఫెడరల్ బ్యాలెన్స్ను కాపాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 73 కేంద్ర ప్రభుత్వ అధికారాలకు సరిహద్దులు గీస్తుంది. మరి మన దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ రాజ్యాంగ సరిహద్దులను మార్చాల్సిన అవసరం వస్తుందా? ఆలోచించాల్సిన విషయమే.